తాజ్మహల్ ఇండియా అవతల లేదురా. ఎవడు చెప్పాడు? ఇండియా అవతలే ఉందిరా. రే నేను దాన్ని ఇంత దగ్గర నుంచి చూసాను రా. ఒరే నువ్వు ఇంత దగ్గర నుంచి చూసినా దూరం నుంచి చూసినా తాజ్మహల్ అనేది ఇండియా అవతలే ఉందిరా. ఇండియా అవతల. ఒరే నేను చైనా వాళ్ళు కలిసి ఇంత దగ్గర నుంచి చూసాం. తాజ్మహల్ గా పొదల నుంచి వెళ్ళిపోవచ్చు. ఏంటిది? దాని అంతటా అదే నా దగ్గరకు వచ్చింది. దాన్ని క్యూబ్ అంటారు మా ఊళ్ళో. అబ్బా చామా తెలదు మరి. దీన్ని నువ్వు ఎంతసేపులో సెట్ చేస్తావురా? నివసంలో చేసేస్తాను. అబ్బా చాలా టైం పడుతుందిగా. అబ్బా చూద్దుకంత. సర్లే చాలా చేస్తున్నారు. నివసంలో చేసేస్తాను. ఇది ఇంకో నిమిషంలే. హాయ్ బ్రో. హాయ్ అన్న. దీన్ని నన్ను సెట్ చేస్తున్నా. సెట్ అవ్వట్లేదనా? నిన్న క్రికెట్ ఏమైంది? నిన్న 5,000కి పెట్టేసామన్నా. అయితే అందులో ఒక్క బాల్కి మ్యాచ్ మొత్తం తేలిపోయింది. అయితే ఒక్క బాల్ కానీ నేను ఒక బాల్ నోబేసానని. ఆ బాల్ నో బాల్ కాదు, కానీ ఈడు మనోడేంటి నో అని చెప్పాడన్న. ఆ బాల్ నేను అరే ఆగండి రా, న్యాయంగా ఉండరు కాబట్టి న్యాయంగా చెప్పాను. కాదు 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 మన టీంలో నువ్వు ఆడచ్చు. అలాంటి మా టీంలో ఎందుకు ఆడావు నువ్వు? నువ్వు ఆగరా, నువ్వు ఆగు అనే ఆడు మన టీంలో ఆడడం వల్ల మనకు 5,000 బొక్క. 5,000 బొక్క. అలాంటప్పుడు నోబే కూడా ఏమన్నాడు రాయండి చెవిడికి. నోబే కూడా ఏమన్నాడు? అవును, అలాంటప్పుడు నువ్వు వెళ్ళిపోవాలి కదా. 5,000 బొక్క అయినా మనకి. మరి ఇప్పుడు హలో సంతోష్ చెప్పు. వస్తున్నారా? వస్తున్నారు. అరే ఆగు, నేను వస్తా. బాబు ఇలా ఉంది సిరాగ్గా, డబ్బులు వేస్ట్. అలా ఏముంది అసలు? మ్యాటర్ కూడా లేదు. ఏమైందిరా? 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 ఏమైంది?
అరే నువ్వు ఇక్కడ ఉన్నావా? నీకోసం ఊరంతా వెతుకొస్తున్నా. ఏమైందని ఎక్కడ కూర్చున్నావు? ఏం లేదురా, నాకు రాత్రి నుండి నిద్ర పట్టట్లే. బయటకు రావాలంటే భయమేస్తుంది. చుట్టూ ఏదో ఉన్నట్టే ఉంది. రాత్రి అవుతుంటే చాలు, 6 దాటితే చాలు ఏదో కనిపిస్తుంది. ఎటు వెళ్ళినా ఏదో వస్తున్నట్టే ఉంది నాతో. ఏం చేయాలో అర్థం కావట్లేదు. మీ క్యూబ్ ఎక్కడదరా? ఇక్కడ ఉందన్నా. ఇది సెట్ చేసలేదా? లేదన్నా, సెట్ చేసి లేదు. క్యూబ్ ఎక్కడ ఉండడం ఏంటి? నేను దాన్ని సెట్ చేసి ఇంటికడే పెట్టాను కదా. ఈ క్యూబ్ సెట్ చేసిన కాడి నుంచి నాకు ఏదో జరుగుతూనే ఉంది. ప్రతి రాత్రి ఏదో ఒకటి కనపడుతూనే ఉంది. అంటే దానికి రీజన్ క్యూబేనా? అంటే దీన్ని సెట్ చేయకూడదా? అనే కలిపేసా. శ్రీకాంత్ గడు వచ్చినట్టున్నాడు. అరే సాంబారి, సాంబాబా ఎక్కడా? ఎరా అరే, ఇంటి వెనకాల దాకున్నామేంటి? సాంబారి రాలేదనుకుంటా. రథం ఎక్కడిది? ఏమైందిరా? చెప్పరా, ఏమైంది? ఏం లేదురా. చెప్పరా. ఏం లేదే. అక్కడేమైనా దెబ్బ తగిలిందా? వచ్చి మరి చెప్పరా, చెప్పరా. మరి నువ్వు కామెడీగా తీసుకోకూడదు. తీసుకోండి. సరే. అబ్బా, నీకు ఎలా చెప్పాలి? నాకు 4 రోజులు ధైర్యం కనబడతారా? అవునరా, నాకు 4 రోజుల నుంచి నిద్ర అంటలేదురా. ఏం చేయాలో అర్థం కావట్లేదు. విసుగొచ్చేస్తుందిరా. సరే సరే, 3 డేస్ ముందు కానీ ఏమైనా కొత్తగా ఏమైనా చేసావా? కొత్తగా అంటే అంటే 3 డేస్ ముందు కానీ కొత్తగా ఏమైనా చేసావా? ఇదంతా క్యూబ్ వల్ల అనిపిస్తుందిరా. క్యూబా?
టార్చర్ చేస్తుందిరా. సార్ ఈ వీడియో చూడు. యాత్కల్లో చూడు, ఒక వ్యక్తి ఎలాంటి గోష్ఠుల గురించి రాశాడు. చనిపోయిన ఆత్మ వాటి కోరిక తీరకపోతే ఏదో వస్తువులోకి వెళ్తాయని. మేబీ ఆల్మోస్ట్ ఆ వస్తువు క్యూబ్ అయి ఉండొచ్చు. దీనికి రెండు మార్గాలు. ఒకటి దాన్ని నాశనం చేయడం, లేదా లేదా చనిపోవడం. అవును, ఈ క్యూబ్ నువ్వు రామ్ దగ్గర తీసుకున్నావు కదా, మరి వాడు తిప్పలేదా? అన్నయ్య రాత్రి మా ఇంట్లో దెయ్యమనే చాలా భయంకరంగా ఉందనే. ఆ దెయ్యం చూసి నేను చాలా భయపడిపోయానన్న. రాత్రి నాకు చాలా భయం వేసిందనే. అయితే నా ముఖం పట్టేసుకుని నన్ను చాలా భయపెట్టేసింది. సరే సరే, మనకి ఏ మార్గం లేదు. మనకున్న ఒకే ఒక్క మార్గం ఆ క్యూబ్ నాశనం చేయడం. ఎందుకు ఆ క్యూబ్ ఎక్కడ ఉంది? అది ఇంట్లో కూడా లేదన్నయ్య. నీకు ఎక్కడ దొరికిందాను? పదండి తీసుకెళ్తా. నేను తీసుకెళ్ళి అబ్బా నామం చూస్తున్నారేంటి? సరే ముగ్గురు వెళ్దాం. సరే. ఏమైందిరా? వెళ్ళకరా. రేయ్ నేను పగలగొట్టరా. పోయిందా? పోయిందా?
వంశీ నాకు క్యూబ్ తెచ్చి వంశీ కాదు. మాట్లాడుతూ డబ్బింగ్ మాట్లాడుతున్నాడు. రాదు పడింది లేదా వస్తాలే ఇలాగా అట్నుంచి కదా ఇట్నుంచి నేను కవర్ చేస్తాను. యాక్షన్.